వృషభ రాశి వారికి విశేషంగా కుజుడు వ్యయంలో సంచారము, తృతీయంలో దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నప్పుడు ఒకవైపు అదృష్టం ఆనందం, మరొక వైపు శత్రుబాధలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే రవి భగవానుడు సంచరించడం వలన ప్రభుత్వపు అధికారులతో దూరావాయు జల ప్రయాణాలలో అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనావాకు కుటుంబ స్థానంలో బుధుడు స్వక్షత్రకారకుడు, అక్కడే శుక్ర సంచార స్థితి కూడా ఉంది కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. తృతీయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు కనుక తల్లిదండ్రులతో, గురువులతో, బంధుమిత్ర స్నేహితులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వారందరితో కూడా సఖ్యత చాలా అవసరం. గౌరవాన్ని ఇవ్వండి, గౌరవాన్ని పుచ్చుకోండి, లేకపోతే సర్వము గోవింద అయ్యి అనేక రకాలమైనటువంటి అష్ట కష్టాలకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమకేతు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఓర్పు, నేర్పు, సమయం, సమయస్ఫూర్తి, ఆధ్యాత్మిక చింతనగా ఉండండి. మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశ స్థానంలో శని భగవానుడు, వ్యయంలో కుజ సంచార స్థితి ఉంది కనుక ఇలాంటి కాల సమయంలో నోరు జారడం, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అనవసరమైన కంటెంట్ని షేర్ చేసినట్లయితే మీరు సైబర్కు వారికి అవకాశాలు ఇస్తూ మీరు అనేక రకాల ఇబ్బంది గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక అమావాస్య సందర్భంగా పరమేశ్వరుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసుకోవడం, ఆ విభూది పోసి విభూది పైన కర్పూరాన్ని వెలిగించుకొని పూజ చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసే స్థితిగతులు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.